అసలు ఏంటి? ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారు? మూవీ ఇండస్ట్రీకి రావాల్సిన అవసరం వచ్చిందా? లేకపోతే ప్యాషన్ తోటి వచ్చారా? ఐటీ కంపెనీ అంటున్నారు, బిజినెస్‌లు అంటున్నారు. ఏంటి లాస్ అది వచ్చాయా అందులో? లేకపోతే వాట్ ఈస్ దిస్? ఏంటి అష్టోత్తరమా సహస్రనామా అంటే అడగాలి. అంటే చిన్నగా చెప్పాలా పెద్దగా చెప్పాలా అని. చెప్పండి మాకు బోల్డ్ ఎంత టైం. లేదంటే ప్యూర్ ప్యాషన్. ఎందుకంటే హ్యూజ్ పే చెక్ తీసుకుని ఒక ఐటీ కంపెనీ, మైక్రోసాఫ్ట్ లాంటి ఐటీ కంపెనీ రిజైన్ చేసి దీంట్లోకి రావడం అనేది అది ప్యాషనే, లేకపోతే ఇంకా పచ్చిగా చెప్పాలంటే పిచ్చి అది. సో డెఫినెట్లీ అండి ప్యాషన్ వల్లే వచ్చాను. తర్వాత అంటే కంప్లీట్గా అంటే ఈ ఏజ్లో నేను ఎంటర్ అయింది అరౌండ్ 37-38 ఇయర్స్. ఆ ఏజ్లో విత్ సో మెనీ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అన్నది మామూలు కాదండి. ఎస్పెషల్లీ 35 to 40 అంటే చాలా అబండెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, లాట్ ఆఫ్ కమిట్మెంట్స్ విత్ దేర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, స్కూల్ పిల్లల ఫీజులు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ లైక్ మీరు అన్నట్టు దట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏంటంటే అక్కడ ఏమాత్రం ఫైనాన్షియల్ సైడ్ ఐ మీన్ ఇటు అటు అయ్యంటే ఐ మీన్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి. సో అదే టైంలో నేను ఇలాంటి హ్యూజ్ రిస్క్ తీసుకున్నాను అనమాట. రిస్క్ అయినా లేకపోతే ఫైనాన్స్ గా కొంచెం సెక్యూర్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ కమ్. యా దట్ ఈస్ అందుకే ఈ రోజు ఎక్కడ ఉన్నాను ఇలా. సో నేను ఏదైతే వర్క్ చేసుకున్నానో ముందు లైక్ ఐ హ్యాడ్ సమ్ మైనో నాకు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని అండ్ అంటే ప్రాపర్ ఓవర్ నైట్ ఏదో వచ్చేసింది సక్సెస్ అనేది అయితే కాదండి.